Yes, sir. Find the coordinates of the centroid of the triangle with vertices -1, 3, 6, -3, -3, 6. మనము ఎక్సర్సైజ్ 7.2లో లాస్ట్ బిట్ నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. మీకు ఒక ఐడియా ఇస్తాను చూడండి. ఒక ట్రయాంగిల్ ఇలా అనుకుంటే మనము ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఈ సెంట్రాయిడ్కి ఒక సెంట్రాయిడ్ ఉంటుంది. సెంట్రాయిడ్ అంటే ఏమి లేదు, మీడియన్స్ని జాయిన్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మీడియన్ ఇక్కడ జాయిన్ చేయొచ్చు. మీడియన్ అంటే ఒక వెర్టిసెస్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి ఇలా జాయిన్ చేస్తే వచ్చేదాన్ని దీన్ని మీడియన్ అంటారు. ఏమంటారు దీన్ని? మీడియన్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనకి గుర్తుంచుకున్నానా, దీన్ని ఏమంటారు? దీన్ని మీడియన్ అంటారు. ఇలాంటి మీడియన్స్ మనము 3 జాయిన్ చేయొచ్చు. ఎన్ని జాయిన్ చేయొచ్చు? 3. ఇక్కడ చూడండి, ఇంకొక మీడియన్ జాయిన్ చేస్తున్నాం చూడండి. ఈ వెర్టిసెస్ నుంచి దీని ఆపోజిట్ సైడ్ యొక్క ఇలా ఇలా మిడ్ పాయింట్ జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ఇంకొక మీడియన్ అంటారు. ఇలాంటి మొత్తము ఒక ట్రయాంగిల్కి 3 మీడియన్స్ జాయిన్ చేయొచ్చు. ఈ 3 మీడియన్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయో దాన్ని మనము సెంట్రాయిడ్ అని పిలుస్తాం. దీన్ని ఇప్పుడు ఏమని పిలవచ్చు? మనము సెంట్రాయిడ్ అని పిలవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్ కాన్సెప్ట్. దీన్ని జీతో రిప్రజెంట్ చేస్తారు. దీన్ని ఏమంటారు అనేది? దీన్ని సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ ఎప్పుడు ఈ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:1 రేషియో. ఇది బేసిక్, చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ మన దగ్గర ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద ప్రాబ్లం. ఈ 2:1 రేషియోలో ఇది డివైడ్ చేస్తుంది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ఈ ట్రయాంగిల్లో ఈ జీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెంట్రాయిడ్కి డైరెక్ట్గా మనకు ఒక ఫార్ములా ఉంది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ది పాయింట్ ఏ అని నేను అనుకుంటే కనుక జస్ట్ లిజన్ అన్న, మనము ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుంటే కనుక ఇది -1, 3 అవుతుంది. ఈ సెకండ్ వెర్టిసెస్ నేను బి అనుకుంటే 6, -3 అవుతుంది. థర్డ్ వెర్టిసెస్ -3, 6. దీన్ని నేను సి అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ట్రయాంగిల్ ఏబిసి in which the 3 vertices are -1, 3, 6, -3, -3, 6. ఫైండ్ ద సెంట్రాయిడ్ అంటాడు. సెంట్రాయిడ్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది, గుర్తుంచుకోండి. సెంట్రాయిడ్ is equals to x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. ఇది నా ఫార్ములా. సో ఇక్కడ దీన్ని నేను ఎప్పుడు x1 y1 అనుకుంటాను, దీన్ని x2 y2 అనుకుంటాను, దీన్ని x3 y3 అనుకుంటాను. వెరీ సింపుల్గా దీన్ని సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై దిస్ ఫార్ములా. సో x1 అంటే -1, x2 అంటే 6, x3 అంటే -3. సో -1 plus 6 plus 6 plus 6 minus 3 divided by 3 close. మళ్ళీ 3 plus -3 కనబడుతుందా? y1 అంటే 3, y2 అంటే -3, y3 అంటే 6 plus 6 డివైడెడ్ బై 3. ఇలా రాసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, -1 -3 అంటే -4 అవుతుంది,
-4 ప్లస్ 6/3 అవుతుంది కామ ఈ +3 -3 క్యాన్సిల్ అయిపోయి నీకు 6/3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ 2/3 వస్తుంది. ఇక్కడ ఇందులో ఇది 2 టైమ్స్ పోతే 2 మిగులుతుంది అనమాట. సో 3/2, 2 ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఇదే విధంగా మీరు సెకండ్ది ట్రై చేయండి, థర్డ్ది ట్రై చేయండి. ఈ మోడల్లో మీకు ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా?